ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామ్ నవమి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము కొత్తగా స్కూటీ కొన్నాము. 3 months బ్యాక్ బుక్ చేస్తే టూ వీక్స్ బ్యాక్ అయితే వచ్చింది. బట్ అప్పుడు బ్యాడ్ ఏంటి అంటే, స్కూటీ రేపు డెలివరీ అనగానే మా పెద్దనాన్నగారు చనిపోయారు. సో దానివల్ల అయితే మేము డెలివరీ తీసుకోలేకపోయాము. సో తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టాము. పూజ అవి ఏం చేయలేక ఈ ఇంట్లో పెట్టేశాము. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది మా పరిస్థితి. ఎందుకంటే కొత్త స్కూటీ కొన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో అందరికీ తెలుసు. చూస్తూ కూడా డ్రైవ్ చేయలేకపోయాం. 10 days ఎలా అలా గడిచిపోయింది. సో కష్టపడైతే వెయిట్ చేసాము. సో ఈరోజైతే ఫైనల్గా పూజ చేయించడానికైతే బండి తీసుకొచ్చేసాము బయటికి. ఈరోజు శ్రీరామ్ నవమి కదా, సో మంచిగా ఉంటుంది అని చెప్పేసి తీసినాము. నాకు తెలిసి ఎగ్జామ్స్ టైమింగ్లో కూడా రిజల్ట్ కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదేమో స్కూటీ డ్రైవ్ చేద్దామని. ఫైనల్గా అయితే ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకున్నాం. 10 days తర్వాత కదా, అంతా క్లీన్ చేసుకొని పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. పూజ కంప్లీట్ అవ్వగానే మమ్మీ అన్నయ్య అయితే బండి పైన దేవుడి దగ్గరికి అయితే వెళ్ళారు. బండి అయితే నెట్లో ఏం కొనలేదు, ఈఎంఐలోనే కొన్నాము. బట్ ఎంతైనా కొత్త బండి ఎగ్జైట్మెంటే వేరు కదా. సో అలా పూజ కోసం స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఉప్పల్ చెరువు కట్ట దగ్గరలో ఉన్న కట్ట కింద అయితే ఉంటుంది టెంపుల్. ఇవన్నీ ఇక్కడ పూజ సామాగ్రి మొత్తం కొన్నాము. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. ఏ వెహికల్ అయినా కొనగానే పక్క అయితే ఇక్కడికి తీసుకురావాలి. బట్ మేము సృష్టి ఉండడం వల్ల ఆ ఫార్మాలిటీ కోసం అయితే ఇన్ని రోజుల తర్వాత తీసుకొచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ రోడ్డుకి ఇక్కడ టెంపుల్కి అయితే చాలా డెప్త్లో ఉంటుంది టెంపుల్ కూడా. కొత్త బండికి ఇక్కడ పూజ చేపిస్తే అయితే చాలా మంచిది. అండ్ ఇక్కడ డెప్త్ చూసారా, ఎంత డెప్త్లో ఉంది టెంపుల్ అయితే. ఫైనల్గా అయితే ఫస్ట్ నాగమ్మ దగ్గర పూజ చేసుకొని అలాగే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మాకైతే 12 అయిపోయింది. ఈ ఎండకి కళ్ళు తిరిగి ఎగ్జైట్మెంట్ అంతా పోయింది నాకైతే. బట్ తప్పదు కదా. ఆల్రెడీ వేరే వాళ్ళు పూజ చేస్తున్నాడు పూజారి. దాని తర్వాత మేము క్యూలో అయితే ఉన్నాము. దాని తర్వాత మాది కూడా పూజ స్టార్ట్ అయింది. సో ఈమె అయితే ఫస్ట్ బొట్టు పెట్టింది. లెదర్ ఫినిష్ ఇది అది కాదు, అది ఏదో వచ్చిందిగా.
పూజ చేస్తుంటే ఆ దండ కానీ నిమ్మకాయలు కానీ కొంచెం పెట్టడానికి మన ఇంకో పాత స్కూటీలకు ఉన్నట్టయితే లేదు దీనికి. సో దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొట్టాము. నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను. అంతా మంచి జరగాలి అని మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నాకు స్కూటీ డ్రైవ్ చేయడం పర్ఫెక్ట్గా రాదు, కానీ జస్ట్ వచ్చు. నేనే స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తో అయితే బండిని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే గైడ్లైన్స్ తెలుసుకుంటున్నాను, ఎలా స్టార్ట్ చేయాలి. స్క్రీన్ పైన ఒక పాస్వర్డ్ ఇవ్వాలి ఫస్ట్. సో అన్నయ్య చెప్తుంటే అయితే ఫస్ట్ పాస్వర్డ్ ఇచ్చాను. సో స్టార్ట్ చేశాను. నాకు పర్ఫెక్ట్గా రాదు అని పంతులు అయితే భయపడుతున్నారు. సో అలా నిమ్మకాయ తొక్కిచ్చేసి కొంచెం ముందుకు వచ్చేసి ఆపేశాను. లేదంటే ఇంటి దాకా తీసుకెళ్ళేదాన్నేమో పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే. మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. అన్నయ్య తీసి పక్కకు పెట్టేశారు. తర్వాత ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాము. అమ్మవారు అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చి వెహికల్ పూజ చేయించుకుంటారు. ఎలాంటి పెద్ద వెహికల్ అయినా ఇక్కడే పూజ చేయించుకుంటారు. అండ్ రోడ్డు మీద కట్టం మైసమ్మ చాలా పవర్ఫుల్ కదా. సో పూజ అయిపోయాక అలానే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, ఇక్కడ కూడా చాలా పవర్ఫుల్. వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకునే వెళ్తారు. సో ఇది వచ్చేసి బోడుప్పల్ ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.